ఆపరేషన్కి ముందు తినకుండా తాగకుండా ఫాస్టింగ్లో ఎందుకు ఉంచాలి? ఏదైనా ప్లాన్డ్ సర్జరీకి ముందు పేషెంట్ని ఖచ్చితంగా ఫాస్టింగ్లో ఉంచాలి. ఎందుకంటే మొదటిది ముఖ్యమైనదైన పల్మనరీ యాస్పిరేషన్ అనే లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ రాకుండా ఆపడానికి. పల్మనరీ యాస్పిరేషన్ అంటే పొట్టలో ఉండాల్సిన పదార్థాలు అనెస్థీషియా టైంలో వాంతులు వికారంలా అనిపించి గొంతులోకి వచ్చి గాలి గొట్టం అంటే ట్రేకియా ద్వారా లంగ్స్లోకి చేరటం. దీని ప్రభావం వల్ల చిన్నపాటి పొరపోవటం నుంచి వెంటిలేటర్ మీదకి వెళ్ళేంత ప్రమాదం వరకు ఉండొచ్చు. నెక్స్ట్, ఇన్ఫెక్షన్ మరియు ఇతర సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఆపడానికి, మళ్ళీ అబ్డామినల్ సర్జరీస్లో బౌల్ ప్రిపరేషన్కి భాగంగా పేగులు ఖాళీగా ఉండటానికి కూడా పేషెంట్స్ని ఫాస్టింగ్లో ఉంచుతారు. మరియు పేషెంట్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఫాస్టింగ్లో ఉంచుతారు. 2-4-6 రూల్ అంటే ఏంటి? వివిధ రకాలైన ఫుడ్స్ సర్జరీకి ముందు ఎప్పుడు ఆపాలో చెప్పేదే ఈ 2-4-6 రూల్. సాలిడ్ ఫుడ్స్, సెమీ సాలిడ్ ఫుడ్స్, థిక్ షేక్స్, యానిమల్ మిల్క్, జ్యూసెస్ ఇలాంటివి ఆపరేషన్కి కనీసం 6 గంటల ముందు ఆపాలి. క్లియర్ ఫ్లూయిడ్స్ అంటే క్లియర్ వాటర్, షుగర్ వాటర్, ఓఆర్ఎస్ ఇలాంటివి సర్జరీకి ముందు 2 గంటల ముందన్నా ఆపాలి. బ్రెస్ట్ మిల్క్ డిపెండెంట్ బేబీ సర్జరీస్కి తల్లిపాలు కనీసం 4 గంటల ముందు ఆపాలి. ఏమీ తినక తాగకపోతే ఈ ఫాస్టింగ్ టైంలో నీరసం వచ్చి వీక్ అయిపోతే పరిస్థితి ఏంటి అనే అనుమానం మీకు రావచ్చు. అందుకే ఈ ఫాస్టింగ్ టైంలో పేషెంట్కి అందాల్సిన హైడ్రేషన్, క్యాలరీస్ని సెలైన్ ద్వారా ఇచ్చి ఫ్లూయిడ్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. పోస్ట్ సర్జరీ అనెస్థీషియా రికవర్ అయిన తర్వాత ఈ ఫాస్టింగ్ని ఎప్పుడు బ్రేక్ చేయాలి? చేసిన సర్జరీ, ఇచ్చిన అనెస్థీషియా మరియు పేషెంట్ కండిషన్ని బట్టి మీ డాక్టర్ ఇచ్చిన టైమ్లీ ఇన్స్ట్రక్షన్స్ మరియు మెడికల్ సూపర్విజన్లోనే ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి. సో ఫైనలీ, బీయింగ్ an anesthesiologist, patient safety is paramount and smooth surgical conductance is the priority. Thank you.